దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇచ్చారు. నందమూరి ఫ్యామిలీలో హీరోలు, నిర్మాతలు, సినిమాటోగ్రాఫర్స్ ఇలా సినీ పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని జూనియర్ ఎన్టీఆర్ వరకు సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్న వాళ్ళే. ఇప్పుడు నందమూరి హరికృష్ణ మనవడు జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. న్యూ టాలెంట్ రోడ్స్ బ్యానర్ పై డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఆయన భార్య గీత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన తెలుగు అమ్మాయి వీణారావు హీరోయిన్ గా నటిస్తుండగా వీరిద్దరిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు వైవిఎస్ చౌదరి. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిర్వహించారు. అయితే ఈ సినిమా ఓపెనింగ్ కు ఆల్మోస్ట్ నందమూరి ఫ్యామిలీ అంతా హాజరైంది. సీనియర్ ఎన్టీఆర్ కూతుళ్లు పురంధేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, కొడుకులు మోహన్ కృష్ణ, రామకృష్ణ హాజరయ్యారు. అలాగే బాలయ్య భార్య వసుంధర, సీనియర్ ఎన్టీఆర్ కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు, ముని మనవరాళ్ళు, మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. వీరంతా కలిసి మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలో ఫోటో దిగారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇంతమంది ఒకే ఫ్రేమ్ లో ఛానళ్లకు కనిపించడంతో ఈ ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది. కేవలం ఎన్టీఆర్ కూతుళ్ళు, కొడుకులు ఒకే ఫోటో దిగగా ఇందులో బాలయ్య మిస్ అయ్యారు. దీంతో బాలయ్య కూడా ఈ ఈవెంట్ కి వచ్చి ఉంటే ఇంకా కలర్ఫుల్ గా ఉండేది అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ లండన్ లో ఉండడంతో కార్యక్రమానికి హాజరు కాలేదు. కళ్యాణ్ రామ్ కూడా ఈ కార్యక్రమానికి రాలేదు. మొత్తానికి కొత్త ఎన్టీఆర్ తోనే నందమూరి ఫ్యామిలీ అంతా కలిసి రావడంతో ఫ్యాన్స్ ఫుల్ గా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళందరినీ ఒకే దగ్గరికి తీసుకురావడంతో వైవిఎస్ చౌదరి పాత్ర కూడా ఉంది. ఇక నారా భువనేశ్వరి హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టి మూవీని ప్రారంభించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది 1980 నేపథ్యంలో సాగే స్టోరీ అని టాక్ వినిపిస్తుంది. తెలుగు భాషకు పెద్ద పీట వేస్తూ హైందవ సంస్కృతి, తెలుగు భాష గొప్పతనం గురించి ఈ మూవీ చూపించినట్లు వైవిఎస్ చౌదరి తెలిపారు. దీంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంత సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చేటప్పటికి ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. మరి తారక రామారావు ఎంతవరకు గుర్తింపు చేసుకుంటారో చూడాలి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్.